ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనమందరం కూడా ప్రభు సన్నిధానములో చేరి ప్రభువును స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి, ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రి వేళ దైవ గ్రంథములో నుండి మనం ఒక అద్భుతమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాము. అదేంటి అని అంటే, సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు? సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అనేటువంటి ఒక అంశాన్ని ప్రకటన గ్రంథంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక మనం బహు జాగ్రత్తగా దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులను మనము చదువుతూ ఉన్నప్పుడు గ్రహిస్తూ వాటిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మరొకసారి నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించటానికి, గణపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయమందు నీ సన్నిధిలో చేరినటువంటి మేము నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీ వాక్యములో ఉన్న సంగతులను మేము తెలుసుకొని మా ఆత్మీయ జీవితములో బలపడుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, నీ పరిశుద్ధాత్మ సహాయము చేత మీ వాక్యాన్ని బోధించగలిగిన ఆ నడిపింపు, ఆ జ్ఞానం మీరు నాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను.
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలండి. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే అందరూ ఏమనుకుంటారు అనంటే, ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఈ గ్రంథంలో జరగబోయేటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. లేక ఈ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ జరగబోయేవి మాత్రమే అని అనుకుంటూ ఈ ప్రకటన గ్రంథానికి 65 పుస్తకాల కంటే కూడా 66వ పుస్తకం అని ఈ ప్రకటన గ్రంథానికి ఒక ప్రత్యేకతను ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు నేటి దినాలలో కనబడుతున్నాయి. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం బోధించేటువంటి ప్రకటన గ్రంథ వ్యాఖ్యానకర్తలు అని, ప్రకటన గ్రంథం బోధించేటువంటి ప్రత్యేకమైన బోధకులు అని రకరకాలైనటువంటి విధానాలు పిలువబడుతున్న వారు మనకు కనబడుతున్నారు. డాక్టర్లలో స్పెషలిస్టులు ఉన్నట్లుగా 66 పుస్తకాలలో కూడా కొన్నిటికి స్పెషలిస్టులు ఉన్నారు. ప్రకటన గ్రంథానికి స్పెషలిస్టుగా, పరమగీతాల గ్రంథ స్పెషలిస్టుగా, లేక దర్శన గ్రంథాలకి స్పెషలిస్టుగా, ఇలా ఒక్కొక్క గ్రంథానికి పరిమితమైపోయి వాక్య విధానంలో ఈ గ్రంథానికే ఈయన పరిమితం అన్నటువంటి వారు మనకు ఎంతోమంది కనబడుతున్నారు. కానీ మనమందరము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు, 66 పుస్తకాలలో ఉన్నటువంటి సారాంశం పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని మూలముగా కలిగింది. ఇది ప్రత్యేకమైనది, ఇది ప్రత్యేకమైనది కాదు అనటానికి ఏ పుస్తకం ప్రియులారా మనం ప్రత్యేకించకూడదు. ప్రకటన గ్రంథం అనేసరికి ఎందుకో ఈ ప్రత్యేకత అనేటువంటిది కొంతమంది ప్రజలలో చోటు చేసుకుంది. ప్రకటన గ్రంథం ఏమీ ప్రత్యేకమైనది కాదు. 65 పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలే ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలే 65 పుస్తకాలలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథం అనేసరికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఆదికాండము ఎటువంటిదో, నిర్గమాకాండము ఎటువంటిదో, అలా వరుసగా ఉన్నటువంటి పుస్తకాలు ఎటువంటిదో ప్రకటన గ్రంథం కూడా అటువంటిదే. కాకపోతే బైబిల్ గ్రంథంలో కొన్ని దర్శన గ్రంథాలు ఉన్నాయి. దర్శన గ్రంథాలు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? దర్శన గ్రంథం అంటాం. దానియేలు గ్రంథం ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? అది కూడా దర్శన గ్రంథమే. అలాగే ప్రకటన గ్రంథం ఉందనుకోండి, ప్రకటన గ్రంథాన్ని కూడా దర్శన గ్రంథమే అని అంటాం. అంటే దేవుడు దర్శనాలతో మాట్లాడినటువంటి విషయాలు మరి ఈ గ్రంథాలలో ఎక్కువగా కనబడతాయి. అలాగని ఆదికాండంలో దేవుడు దర్శనాలతో మాట్లాడిన సందర్భాలు లేవా? నిర్గమాకాండంలో లేవా? ప్రతి పుస్తకంలో కూడా దర్శనాలు ఉన్నాయి. ప్రతి పుస్తకంలో కూడా దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఈ ప్రకటన గ్రంథము యొక్క విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథాన్ని అలంకార రూపకంతో వ్రాసినటువంటి పుస్తకం కాబట్టి, ఇందులో మనకు అలంకార రూపకంగా అంటే ఒక వస్తువును చూపిస్తూ, లేక ఒక జంతువును చూపిస్తూ, లేక ఒక ప్రియులారా దేనినైనా ఒక చెట్టును చూపిస్తూ అనేక రకాలైనటువంటి పాఠాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన విషయాలు ఉన్నాయి. అంటే 65 పుస్తకాలలో ఉన్నటువంటి సంగతులు కూడా ఉన్నాయి. జరుగుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. జరగబోయే విషయాలు ఉన్నాయి. కేవలం ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయా? లేకపోతే ఇంకా ఏ గ్రంథములోనైనా, ఏ పుస్తకములోనైనా ఉన్నాయంటే, చాలా పుస్తకాలలో జరగవలసినటువంటి విషయాలున్నాయి, జరిగిపోయిన విషయాలున్నాయి, జరుగుతున్న విషయాలు కూడా ఉన్నాయి. ఇవి మనం ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూడొచ్చు. అయితే మనము ఏ పుస్తకాన్ని కూడా వేరు చేస్తే ఆ పుస్తకం మనకు అర్థం కాదు. ఒక పుస్తకం మనకు అర్థం కావాలి అని అంటే మిగిలిన 65 పుస్తకాలలో ఉన్న సంగతులు తెలిస్తేనే కానీ ఒక పుస్తకం అర్థం కాదు. అలాగే ప్రకటన గ్రంథము మనకు అర్థం కావాలంటే 65 పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం అవ్వాలి. అవి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము దీన్ని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రతి పుస్తకానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. 66 పుస్తకాలను కలిపి పరిశుద్ధ గ్రంథం అన్నారా? ఇందులో ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయని ఏమని చెప్పాడా దేవుడు? చెప్పలేదు. కనుక ప్రకటన గ్రంథము కూడా అన్ని పుస్తకాలతో సమానమైనది. ఇది మనం తెలుసుకుంటే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది యోహాను గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి కాలములో నీరో చక్రవర్తి అతన్ని తీసుకొని వెళ్ళి ఆ వాక్యాన్ని ప్రకటించకూడదు అని ఏం చేశాడు అనంటే, పద్మాసు ద్వీపములో అతన్ని ఖైదీగా, చెరగా అతన్ని అక్కడ ఉంచాడు. అక్కడ ఉంచినటువంటి సమయములో యోహాను గారు ఈ ప్రజలు నన్ను బంధించటం వలన, లేక నేను వీరికి దూరమైపోవటం వలన సంఘములో అనేకులు బలహీనులైపోతారేమోనని, అనేకులు మరి దేవునికి దూరమైపోతారేమో అనే ఉద్దేశంతో దేవుడు తెలియచేయగా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. అయితే ఈ ప్రకటన గ్రంథం రాయటంలో ఉద్దేశం ఏంటంటే, ఇందులో అలంకార రూపకం అనేటువంటిది మనకు కనబడుతుంది. అది యూదులకు మాత్రమే అర్థమయ్యేటువంటి విషయాలవి. అందుకని అక్కడ ఉండి వారికి అర్థమయ్యే రీతిలో, సంఘానికి అర్థమయ్యేటువంటి విధానంలో ఈ పుస్తకము రాయటం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా జరిగిపోయినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అని మనము తెలుసుకోవాలి. అంటే ఎందుకు మనము ఈ విషయాలు తెలుసుకోవాలి అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తే అక్కడ ప్రారంభంలో యోహాను గారు ఏమి రాస్తూ వచ్చాడు అని అంటే, ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నాడు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనే మాట వ్రాయబడింది కాబట్టి ఇవన్నీ కూడా సంభవించబోయే సంగతులే అని అనుకున్నారు. అయితే మీకు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదే 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని
ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఇది జరిగిపోయిన విషయమా, జరగాల్సిన విషయమా? ఏమండి, ఇది జరిగిన విషయమా, జరగాల్సిన విషయమా? మృతుడై సజీవుడై యుగ యుగములు జీవించేవాడిగా తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోయి కూర్చోవటం, ఇది జరిగిపోయిన విషయమా, జరిగిన విషయమా, జరగబోయే విషయమా? జరిగిన విషయం. ఇంకా మీరు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకు పెద్దలకు మధ్యను వధింపబడి ఉన్నట్లు నిలిచి ఉన్న ఒక గొర్రె పిల్ల చూచితిని అన్నాడు. ఏ గొర్రె పిల్లను చూచాడు? వధింపబడిన గొర్రె పిల్ల అన్నాడు. వధింపబడిన గొర్రె పిల్ల అని అంటే ఎవరు? యేసుక్రీస్తు అనే విషయం మనందరికీ తెలుసు. వధించబడినాడా, వధించబడతాడా? మరి అది జరిగిన విషయమా, జరగవలసిన విషయమా? జరిగినటువంటి విషయమే కదండి ఇది. ఇంకా ఆ తదుపరి కూడా మనము చూస్తే మీరు చూడండి, 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూస్తే, పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఇది జరిగిన విషయమా, జరగాల్సిన విషయమా? జరిగిపోయిన విషయం ఇది. ఇలా మనం బైబిల్ గ్రంథములో చదువుకుంటూ వెళితే, ఈ ప్రకటన గ్రంథంలో సంభవింపనై ఉన్నవి అన్నాడు కాబట్టి అన్నీ సంభవిస్తాయి అని అనుకుంటే అది పొరపాటు. కాబట్టి సంభవించినవి కూడా ఇందులో వ్రాసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఆ సంభవించినటువంటి వాటిలో ఒకటే ఈ 12వ అధ్యాయములో జరిగిన సందర్భం కూడా. ఈ 12వ అధ్యాయములో జరిగినటువంటి సంభవము కూడా జరిగినటువంటి సంఘటన అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ 12వ అధ్యాయములో 1 నుండి 6 వచనాలు చదువుకున్నాం. ఈ 6 వచనాలలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఏమండి, ఒక గొప్ప సూచన అన్నాడు. ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరిని ధరించింది? సూర్యుని ధరించింది అని వ్రాయబడింది. సూర్యుని ధరిస్తే ఆమె పాదముల క్రింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు అని వ్రాయబడింది. తర్వాత ఆమె శిరస్సు మీద ఏమున్నాయట? 12 నక్షత్రముల కిరీటమును ఉండెను అని వ్రాయబడింది. పైగా ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు. ఎవరు? గర్భవతి అయినటువంటి స్త్రీ. ఈమె ప్రసవవేదన పడుతుంది. ప్రసవవేదన పడుతూ నొప్పులకు ఏం చేస్తుంది? కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి సందర్భములో మరి ఒక సూచన చెబుతున్నాడు. ఏంటి ఆ సూచన అంటే, ఒక మహాఘట సర్పము కనబడుతుంది. దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. దాని తల మీద కూడా 7 కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని ఇడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇక ఈ స్త్రీ కనటానికి సిద్ధంగా ఉంటే, కనగానే ఆ కనిన శిశువును మృంగివేయటానికి ఆ ఘట సర్పము ఎక్కడ నిలిచింది? ఏవండి, స్త్రీ ఎదుట నిలిచింది. స్త్రీ ఎదుట నిలిచింది.
ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, సూర్యుడు అనేది ఒక గ్రహం, చంద్రుడు అనేది కూడా ఒక గ్రహం. స్త్రీ అనేది గ్రహమా? స్త్రీ అంటే ఎవరు? ఒక వ్యక్తి. ఏవండి? ఒక మనిషి, ఒక వ్యక్తి. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ, ఒక వ్యక్తిని, ఒక స్త్రీని చూపిస్తూ, ఆ స్త్రీ సూర్యుని ధరించింది అని అన్నాడు. ఆమె పాదాల కింద ఎవరున్నారు? చంద్రుడున్నాడు. తర్వాత ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉంది. ఆమె గర్భవతిగా ఉంది. ఏవండి? ఇది మనం బాగా గుర్తించాలి. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. సూర్యుడెంత, స్త్రీ ఎంత? స్త్రీ సూర్యుని ధరించటం ఏంటి? ఏవండి? ఈ భూమి మీద మనుషుడు లేక మనిషి ఎంత చిన్నది, ఒక స్త్రీ ఎంత చిన్నది అని అంటే, నిజంగా భూమిని యొక్క విధానములో ఒక స్త్రీని మనము చూడగలిగితే అసలు అది లెక్కలోనికి వచ్చే విధానమే కాదు. ఇప్పుడు భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది కదా. మనం నివాసం చేస్తున్న ఈ భూమిని 13 లక్షల రెట్లు పొడిగిస్తే ఎంత ఉంటుందో అంత ఉంటాడెవరు? సూర్యుడు. ఇప్పుడు ఆ సూర్యుడిని ఆమె ధరించగలదా? ఏవండి? సూర్యుడిని ధరించటం ఏంటి? ఆ తదుపరి ఆమె పాదాల క్రింద ఎవరున్నారు? ప్రియులారా, చంద్రుడు ఉన్నాడు అని వ్రాయబడింది. మరి పాదముల క్రింద చంద్రుడు ఉండగలుగుతాడా? మన పాదాల క్రింద లేక ఒక మనిషి పాదాల క్రింద చంద్రుడు ఉంటాడా? చంద్రుడి మీద నిలబడగలిగినటువంటి పరిస్థితి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక 12 నక్షత్రములతో చేయబడిన కిరీటము ఆమె శిరస్సు మీద ఉంది. నక్షత్రాలు అంటే మళ్ళీ సూర్యుని కంటే చిన్నవి, చంద్రుడి కంటే చిన్నవి, చాలా చిన్న చుక్కలు అనుకునేరు. నక్షత్రాలు భూమి కంటే, సూర్యుని కంటే కూడా చాలా రెట్లు పెద్దవిగా మనము చూస్తున్నాం. ఇప్పుడు అటువంటి 12 నక్షత్రముల కిరీటం ఎవరి మీద ఉంది? ఆమె తల మీద ఉంది. ఇదండి సూచన. ఈ విధానములో మనము చూస్తున్నాం. అక్కడ ఏంటంటే, ఈ స్త్రీ గర్భవతిగా ఉంది. కనటానికి ఆమె ప్రసవ వేదన పడుతూ కేకలు వేస్తూ ఉండగా, ఒక మహాఘట సర్పం ఏం చేస్తుందంటే, ఆ పుట్టబోయే బిడ్డను ఏం చేయాలనుకుంటుంది? బ్రింగెయ్యాలి అని అనుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలను మనం బహు జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. మనము బహు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎవరు ఈ సూర్యుడు? ఎవరు ఈ స్త్రీ? ఎవరు చంద్రుడు? ఎవరు నక్షత్రాలు? ఇవి మనము గుర్తించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అలంకార రూపకాలు ఉంటాయి అని ముందే చెప్పాను నేను. అంటే ఒక దానిని చూపిస్తూ ప్రియులారా దేవుడు మరొక సంగతి చెబుతాడు. ఇప్పుడు వాస్తవానికి వధింపబడిన గొర్రె పిల్ల అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని దేంతో పోల్చాడు? గొర్రె పిల్లతో పోల్చాడు. ఇప్పుడు గొర్రె పిల్లతో పోల్చాడు కాబట్టి యేసు ప్రభువు వారు గొర్రెపిల్ల? గొర్రెపిల్ల అండి? కాదు. గొర్రెపిల్ల వంటి స్వభావము కలిగిన వాడు. గొర్రె వంటి స్వభావము కలిగినటువంటి స్థితిలో ఆయన భూమి మీద జీవించాడు అని చెప్పటానికి అది అలంకార రూపకంగా వాడబడిందే తప్ప అది యేసుక్రీస్తు గొర్రెపిల్ల అని, గొర్రెపిల్లను యేసుక్రీస్తు అంటారని చెప్పటానికి కాదు. అలాగే ఇక్కడ కూడా మనము చూడగలిగినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనకు ఒక జనాంగం కనబడుతుంది, క్రొత్త నిబంధనలో ఒక జనాంగం కనబడుతుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి జనాంగము ఇశ్రాయేలు జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం
ఎవరండి? ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగాన్ని దేవుడు దేంతో పోల్చాడు అనంటే స్త్రీతో పోల్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఒక సంఘం ఉంది, ఒక జనాంగం ఉంది. ఆ జనాంగాన్ని సంఘము అంటారు. ఆ సంఘాన్ని కూడా దేవుడు దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ స్త్రీ అనగానే మనము మామూలుగా దీన్ని తీసుకోకూడదు. ఎవరినో ఉద్దేశించి వ్రాస్తున్నటువంటి విషయాలు. మనందరికీ తెలుసండి, యెరూషలేమును గూర్చి మాట్లాడుతూ సియోను కుమారి అని అనలేదు. ఏమన్నాడు? సియోను కుమారి అని అన్నాడు. అంటే ఆ యెరూషలేమును, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా పోల్చాడు ఆయన? కుమార్తెగా, ప్రియులారా, ఒక స్త్రీగా పోల్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా మనం అలాగే బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధనలో మనము చూస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఏమన్నాడంటే, నేను ఆమె భర్తను అని అన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు అని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పినటువంటి మాటలు మనము చూస్తున్నాం. అలాగే మనము దైవ గ్రంథాన్ని, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ఈ జనాంగాన్ని అంతటిని కూడా ఆయన స్త్రీగా పోల్చినట్లుగా దైవ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఇక అదే విధంగా క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి జనాంగం స్త్రీతో పోల్చబడింది. క్రీస్తు శిరస్సు అయి ఉంటే ఆ శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తుకు సంఘము ఏమవుతుందన్నాడు? భార్య. అంటే భార్య అంటే ఒక స్త్రీతో పోల్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ స్త్రీ అనగానే మనము గుర్తు చేసుకోవలసింది ఏంటి అనంటే, ప్రియులారా, ఇజ్రాయేలు జనాంగమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు జనాంగమును గూర్చి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం. అందుకే ఈ జనాంగాన్ని గురించి మాట్లాడుతూ పరమగీతముల గ్రంథంలో ఏమన్నాడో చూడండి. 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే అన్నాడు. చూడండి అక్కడ. ఏవండి? ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. ఎవరి మీద ఆనుకుంది? తన ప్రియుని మీద ఆనుకుంది. ఒక స్త్రీ తన ప్రియుని మీద ఆనుకుంది. ఆమె ఎక్కడ నుంచి వస్తుందట? ఎలా ప్రయాణం చేస్తుంది? ఎక్కడ నుండి? అరణ్య మార్గమున ప్రయాణము చేస్తుంది. యవతే ఈమె అని మాట్లాడుతున్నాడు అక్కడ. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే అని అంటే, ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు. వారు నడిచినటువంటి, ప్రియులారా, ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారు కనాను దేశానికి చేరటానికి వారి ప్రయాణం అంతా ఎక్కడ కొనసాగింది? అరణ్యాలలోనే కదండి. ఏవండి? అరణ్యాలలోనే ప్రియులారా కొనసాగింది. అరణ్యములో నుండి వస్తుంది ఎవరి మీద ఆనుకొని? తన ప్రియుడైనటువంటి, ప్రియులారా, దేవుని మీద. అందుకే నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, యెషయా గ్రంథం 5వ అధ్యాయములు అంటాడు. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు అని అంటూ అక్కడ ఏమన్నాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము దేవుని వాక్యములో, ప్రియులారా, మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం చూద్దాం. 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి అని అన్నాడు. నా ప్రియుని గూర్చి పాడతాను. ప్రియుని గూర్చి పాడుతూ ఒక పాట ఇక్కడ 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడింది. ప్రియులారా, ఎవరికి ఈయన ప్రియుడు? ఎవరికి ఈయన ప్రియుడు అని అంటే,
ఎవరిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అనంటే 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. చాలండి. ఇక్కడ వనం ఎవరు? ఇజ్రాయేలు జనాంగం. ఏమండి? ద్రాక్ష తోట ఇజ్రాయేలు జనాంగం. ఈ ఇజ్రాయేలు జనాంగానికి ప్రియుడెవరు? దేవుడు. చూసారా? ప్రియుడు దేవుడు. వీళ్ళని ఏర్పాటు చేసుకొని దేవుడు వీళ్ళని అరణ్యములో గుండా నడిపించినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. ఇజ్రాయేలు జనాంగం. ఈ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయములో స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ప్రియులారా ఎవరిని ధరించుకుంది అనంటే సూర్యుని ధరించుకుంది, చంద్రుణ్ణి తన పాదముల క్రింద ప్రియులారా ఉంచుకుంది. అంటే ఆ చంద్రుని మీద నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ప్రియులారా మరొక విషయం ఏంటంటే, మనము ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి సూర్యచంద్రుల వీళ్ళెవరు అనంటే, ఒక్కసారి ఈ ఇజ్రాయేలు జనాంగంలో ప్రియులారా ఈ సూర్యచంద్రులు ఎవరో ఒకసారి యోసేపుకు కలిగినటువంటి కళ దగ్గరికి వెళదాం. ఒక్కసారి రండి. ఆదికాండం దైవ గ్రంథములో నుండి 37వ అధ్యాయం. ప్రియులారా అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు గనుక మనము చూడగలిగితే 9వ వచనము నుండి చదవండి. 37వ అధ్యాయము 9వ వచనము నుండి మనము చదువుకుందాం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో ఎవరు కనబడుతున్నారు యోసేపుకి? సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించాను. ఏమండి? ఇక్కడ వాక్యంలో మీరు గమనించండి. యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి ఎవరు కనబడుతున్నారు అనంటే సూర్యచంద్రులను 11 నక్షత్రములు కనబడుతున్నాయి. సూర్యచంద్రులు నక్షత్రాలు కనబడుతున్నాయి. ఇదిగో నాకు ఇలా కనబడ్డాయి, సూర్యచంద్రులు కనబడ్డాయి, నక్షత్రములు కనబడ్డాయి. మరి ఈ సూర్యచంద్రులు నక్షత్రాలు వచ్చి నాకేం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి అని ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. ఇప్పుడు మరి యాకోబు గారు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నేను నీ తల్లి నీ సహోదరులు నీకు. అంటే దీని అర్థం ఏంటి? సూర్య చంద్రులు అనంటే ప్రియులారా ఇశ్రాయేలు జనాంగమునకు తల్లిదండ్రులు. ఎవరు? ఏమండి? ఒకసారి మీరు ఆలోచించండి. సూర్య చంద్రులకు అంటే సూర్య చంద్రులు అంటే యాకోబు యొక్క భార్య. ఏమండి? వారి నుండి వచ్చిన సంతానమే కదా ఇజ్రాయేలీలు. ఇప్పుడు 11 నక్షత్రములు అనంటే ఎవరు? ఏమండి? యాకోబు యొక్క 11 మంది కుమారులు. నక్షత్రములు అంటే యాకోబు యొక్క 11 మంది కుమారులు. సూర్య చంద్రులు అనగానే ఎవరు అంటే ఈ ఇజ్రాయేలు జనాంగాన్ని కనినటువంటి తల్లిదండ్రులు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలండి బైబిల్ గ్రంథంలో. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకు తల్లిదండ్రులను దేంతో పోల్చాడు? సూర్యచంద్రులతో పోల్చాడు. ప్రియులారా ఆ ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క 12 మంది కుమారులను దేంతో పోలుస్తున్నాడు? నక్షత్రములతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలు జనాంగము ఒక స్త్రీ అయితే సూర్యుడు ప్రియులారా చంద్రులు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే, ఇదిగో ఆ స్త్రీ ధరించినటువంటి
12 నక్షత్రాల కిరీటం ఉందే, అది ఎవరు అంటే 12 గోత్రాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? ఇక్కడ మనము ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 12వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలు ఇవి జరిగినవా, జరగబోతున్నవా? జరిగినటువంటి వాటిని వ్రాస్తున్నాడు అలంకార రూపకంగా. కాబట్టి ఇప్పుడు స్త్రీ అనగానే ఇజ్రాయేలు జనాంగమని, సూర్య చంద్రులు అనగానే వారికి జన్మనిచ్చిన ఇజ్రాయేలీలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అని. ఎందుకంటే యాకోబు యొక్క 12 మంది కుమారులే కదా ఇజ్రాయేలీలు అని పిలువబడింది. ఇక మిగిలిన వాళ్ళు ఇశ్రాయేలీలు అవుతారా? అవరు కదండి. వాస్తవానికి యాకోబుకు ఒక అన్నున్నాడు. వాళ్ళిద్దరు కవలలుగా పుట్టారు భూమి మీద. ఎవరు? ఏశావు. ఇప్పుడు ఏశావుకు కూడా పిల్లలు కలిగారు. వారిని ఇశ్రాయేలీలు అంటారా? అనరు. యాకోబుకు ప్రియులర పుట్టిన 12 మంది కుమారులనే ఇశ్రాయేలీలుగా దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఏశావుని ఏమంటారు? మరి ఏశావు సంతానాన్ని ఏమంటారంటే ఎదోమీయులు. ఎందుకంటే ఎర్రని కూరను ఆశించి ఏశావు ఒక పూట కూటి కొరకై తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్మి వేసుకున్నాడు గనుక ఆ ఎర్రనిది చూచి ఆశించినందువలన ప్రియులారా అతనికి ఎదోము అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఏశావులో నుండి వచ్చిన వారందరిని ఏమన్నారు? ఎదోమీయులు అన్నారు. యాకోబులో నుండి వచ్చిన వారందరిని ఏమన్నారు? ఇశ్రాయేలీలు అని అన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలకు పితరులు ఎవరు, పేరెంట్స్ ఎవరు అనంటే వారి తల్లిదండ్రులను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సూర్యచంద్రులు. కాబట్టి ఇప్పుడు సూర్యచంద్రులు ఇశ్రాయేలులకు జన్మనిచ్చినటువంటి వారైతే, ఈ స్త్రీ ఇశ్రాయేలు జనాంగం అయితే, ఈ స్త్రీ ధరించినటువంటి 12 నక్షత్రముల కిరీటము ఎవరు? 12 గోత్రాల వారు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఇప్పుడు ఈ స్త్రీ గర్భవతి కాబోతుంది, గర్భవతి అయ్యింది, ఒక బిడ్డను కనబోతుంది అని వాక్యంలో మనము చూస్తున్నామండి. ఈ బిడ్డను కనబోతుంది, ఒక బిడ్డను కనబోతుంది అంటే ఆమె గర్భవతిగా ఉంది, ఒక బిడ్డను కనబోతుంది అంటే ఇశ్రాయేలు జనాంగములో నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగము ఎవరిని ధరించుకుంది లేక ఎవరిని కనబోతుంది అనంటే ఒక రక్షకుణ్ణి కనబోతుంది అనండి. ప్రసవ వేదనతో ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో కష్టాలు అనుభవించి ఈ లోకానికి ఒక రక్షకుడు అనేటువంటి క్రీస్తును కనబోతుంది. ఎవరిలో నుండి రాబోతున్నాడు ఆయన? ఇశ్రాయేలులో నుండి కదండి. ఇశ్రాయేలులో నుండే ఆయన రాబోతున్నాడు. ఒకసారి మనము కొన్ని వచనాలు మీకు చూద్దాము, చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అట్టి వార్త ఎవరు విని, ప్రసవ వేదన పడకుండా, నొప్పులు రాకుండా ఒక బిడ్డను కన్న వార్త ఎవరైనా విన్నారా అంటే వినలేదు. అంటే ఒక బిడ్డను కనటానికి ఏం పడాలి? ప్రసవ వేదన పడాలి, నొప్పులు పడాలి అని అంటాడు. అందుకే ఇప్పుడు మీకా గ్రంథంలోనికి వద్దాం రండి. ఇప్పుడు మీకా గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాలు వాక్యములో నుండి చూద్దాం. మీకా గ్రంథం దేవుని వాక్యములో నుండి 4వ అధ్యాయము 9-10 వచనాలు వాక్యములో నుండి చూద్దాం. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవుట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలని నీవు వేదన పడి
ప్రసవించుము. సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలె నీవు ఎలా ఉండమంటున్నాడు? వేదన పడి ప్రసవించాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? సియోను కుమారి. సియోను కుమారి అంటే ఎవరు? సియోనీలు, యెరూషలేము వాసులు, ఇశ్రాయేలీలను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలలో నుండి ప్రియులారా ఒక వ్యక్తిని ప్రసవించటానికి అది వేదన పడాలి అని చెబుతున్నాడు. ఇప్పుడు అదే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనందరికి తెలిసిన మాట అది. యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు ఎక్కడి నుంచి వస్తాడు? నీలో 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 నుండి వస్తాడు. ఎవరు? ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరిలో నుంచి వస్తాడు? ఇశ్రాయేలులో నుండి వస్తాడు. ఇశ్రాయేలులో నుండి వస్తాడు. కారణమేంటి? ఇశ్రాయేలులో నుండే రక్షకుడు రావాలి. ఈ రక్షకుడు ఈ భూమి మీద మానవునికి రక్షణ ఇవ్వాలి. దేవుడు ఈ రక్షకుడు రావటం కోసం ప్రియులారా ఎవరి గర్భములో యేసుక్రీస్తుని పెట్టాడు? ఇశ్రాయేలీల గర్భములో యేసుక్రీస్తును పుట్టాడు. అందుకే మోషేతో కూడా ఏమంటాడో తెలుసా అండి? మోషేతో కూడా ఒకసారి చూద్దాం ఆ మాటలు. నిర్గమాకాండము 18వ అధ్యాయము. నిర్గమాకాండము దేవుని వాక్యములో నుండి మనము ప్రియులారా చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు చూద్దాం. 18వ అధ్యాయములో ప్రియులారా మనము అక్కడ చూడగలిగితే నీలో నుండి ఇదిగో నీలాంటి ఒకడు ఇశ్రాయేలీలలో నుండి వస్తాడు అనేటువంటి విషయం అక్కడ చాలా స్పష్టంగా మరి వ్రాసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాము. చూడండి ఒకసారి. క్షమించండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడో చూడండి. 16వ వచనము నుండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాకని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట వినాలి. ఎవరిని గురించి అనుకున్నారు ఈ మాట? యేసుక్రీస్తును గురించి. నీలాంటి ఒక ప్రవక్త ఎక్కడి నుండి వస్తాడు? నీ సహోదరులలో నుండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అనేసరికి ఇవన్నీ తిరగేయాలా? మరి తిరగేయాలి. మరి ప్రియులారా దేవుని వాక్యములో నిజంగా దేవుడు చెప్పినటువంటి విషయాలు మనకు అర్థం కావాలి అని అంటే ఒక పుస్తకములో ఒక మాట ఉందంటే దానికి సంబంధించిన విషయాలు 65 పుస్తకాలు ఎక్కడో ఒక చోట ఉంటాయి. వెదకాలి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అదేనండి. ఇక రోమీలకు రాసిన పత్రికలకు వచ్చినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ఎవరిలో నుండి వచ్చాడు అని చెబుతున్నాడు. 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, వీరి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టాడు? క్రీస్తు. ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు గారు. వాగ్దానాలు వారివి, ధర్మశాస్త్రానుసారమైనటువంటి విధానం వారిది, అర్చనాచారాదులు వాళ్ళవి, పితరులు వారివారు, వారిలో నుండి ఎవరు పుట్టారు? క్రీస్తు పుట్టెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ
ఇజ్రాయేలు జనాంగం అనే స్త్రీ గర్భము ధరించింది, ఒక బిడ్డను కనబోతుంది అని అంటే ఏ బిడ్డను? క్రీస్తును గురించి చెప్పబడుతున్న మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ప్రియులారా, ఈ బిడ్డను కనబోతూ ఉండగా మహాఘట సర్పము కాచుకొనుంది. ఎందుకు? మృంగియాలి. ఇశ్రాయేలీయులలో నుండి ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు వచ్చేవాడిని మింగేయాలి అని అనుకుంటుందండి. మళ్ళీ చదవండి ఆ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మనము చదివితే, అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి ఏమన్నాయట? 7 తలలు 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. చాలండి. ఒక మహాఘట సర్పం. ఏవండి, గమనించండి, ఇక్కడ ఒక ఘట సర్పం కనబడుతుంది. ఒకసారి ఆ ఇమేజ్ చూపించు నాన్న. చూపించు. ఎందుకంటే మనకు అర్థం కావాలి, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. దాన్ని జూమ్ చేస్తాం. ప్రియులారా, ఇప్పుడు గమనించండి, మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో వ్రాయబడినటువంటి సంఘటనలు ఇదిగో ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఆమె పాదాల క్రింద ఏముంది? చంద్రుడు. ఆమె ధరించింది చూడండి, చుట్టూ వెలుగు కనబడుతుందిగా, ఎవరు? సూర్యుడు. ఆమె తల మీద కిరీటం ఉంది. ఏ కిరీటం అది? నక్షత్రాలు, 12 గోత్రాలు. గమనిస్తున్నారా? ఇప్పుడు ఆమె శిశువుని కంటానికి రెడీగా ఉంటే ఇదిగో మహా ఎర్రని ఘట సర్పం చూసారా? అది ఏం చేయాలనుకుంటుంది? మింగేయాలి ఆ వ్యక్తిని. పుట్టబోయే శిశువును ఏం చేయాలనుకుంటుంది? మింగేయాలి. ఎన్ని తలలున్నాయి? ఏమండి, ఇటువంటిది భూమి మీద ఎప్పుడైనా చూసారా మీరు? ఇది అలంకార రూపకంగా వాడిన మాట. 7 అనే మాట సంపూర్ణమైన సంఖ్య అని మనము గుర్తించాలి. తలలు అంటే, తల అనగానే జ్ఞానానికి ప్రియులారా, లేకపోతే ఆలోచనలకు సంబంధించింది తల. 7 తలలు అంటే సంపూర్ణమైన ఆలోచన. ఏంటి దానికి అంటే, పుట్టబోయే శిశువును ఏం చేయాలనుకుంటున్నది? మింగేయాలి అని అనుకుంటుంది. తర్వాత మనము చూస్తే దానికి ఏమున్నాయట? 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు బలానికి సూచనగా కనబడుతున్నాయి. ఏమండి, మీరు గమనించండి, 2 పొట్టేళ్ళు కానీ, లేకపోతే 2 గొర్రెలు కానీ, లేకపోతే 2 మేకలు కానీ పోట్లాడుకునేటప్పుడు, గేదెలు కానీ, కొమ్ములున్నవి ఏవైనా సరే పోట్లాడుకునేటప్పుడు దేంతో అవి ప్రియులారా పోట్లాడతాయి చెప్పండి? కొమ్ములను ఉపయోగిస్తాయి. కొమ్ములను ఉపయోగిస్తాయి. కాబట్టి ఇక్కడ 7 కొమ్ములు అనగానే ప్రియులార సంపూర్ణమైనటువంటి బలంతో ఉందండి. అది 7 తలలు అంటే ప్రియులారా సంపూర్ణమైన ఆలోచన కలిగి ఉంది. దాని పూర్తి బలాన్ని ఉపయోగించి ఇప్పుడు ఆ పుట్టబోయే శిశువుని ఏం చేయాలనుకుంటుంది? అది మింగేయాలి అని అనుకుంటుంది. అంత మాత్రమే కాదండి ప్రియులారా, ఇది ఒక పని చేసిందండి. అది పరలోకము నుండి పడేటప్పుడు దాని తోకతో నక్షత్రములలో 3వ భాగమును ఏం చేసింది? ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. నక్షత్రాలు అనగానే మళ్ళీ ఇక్కడ నక్షత్రాలు అనగానే వేరండి. సాతానుకున్నటువంటి ఒక పేరు తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనే మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి నక్షత్రము అనే మాట, సూర్యుడు చంద్రుడు అనే మాటలు ప్రియులారా ఇవి వచ్చినప్పుడు ఇవి దేనికోసం వాడబడ్డాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ సాతాను కొరకు వాడబడ్డాయి. ప్రియులారా ఇందాక 12వ అధ్యాయంలో మనము చూసాం కదా, ప్రకటన గ్రంథములో. ప్రియులారా ఇందాక మనము చూసాం కదా, అక్కడ చూడండి దేవుని వాక్యములో మనము చూస్తే వ్రాయబడినటువంటి విషయాలు మనము 7వ వచనం చదవండి. 7వ వచనం 9వ వచనం చదవండి. ఎనిమిదవ వచనం చదవండి. 8వ వచనం, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని
దాని దూతలును. దేని దూతలు? సాతాను, మహాఘట సర్పం. సాతానికి ఇక్కడ వాడిన పేరేంటి? మహాఘట సర్పం. ఏమండి, దానికి దూతలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు అవి ఘట సర్పాలైతే ఇదేంటి? మహాఘట సర్పం. అపవాది మహాఘట సర్పం అయితే వాని దూతలు ఘట సర్పాలు. ప్రియులారా, ఇది ఈడ్చుకొని వచ్చేసింది. కొంతమందిని తెచ్చేసుకుంది, కొన్ని దూతల్ని పాడు చేసి తెచ్చేసుకుంది తనతో పాటు. వాటిని ఏమంటారంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంటారు వాటిని. ఈడ్చుకొచ్చినటువంటి సమూహం అంతా ఎవరి సమూహం? అపవాది సమూహం, దురాత్మల సమూహం అంటారు. అది ప్రియులారా ఈడ్చుకొచ్చేసింది. ఇప్పుడు ఇది వీటన్నిటి బలముతో భూమి మీద ప్రియులారా కననయ్యున్నటువంటి క్రీస్తును, లేకపోతే బిడ్డను, శిశువును ఏం చేయాలనుకుంటుంది? మృంగాలి అనుకుంటుంది. అనుకోలేదా? యేసుక్రీస్తు ప్రభువారు వారు పుట్టినప్పుడు ప్రియులారా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదును అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే అతడు లేఖనాలను తీసుకొని వచ్చి పరిశీలన చేయించాడు. అప్పుడు యూదా బెత్లెహేములో పుడతాడు అని లేఖనాలలో రాయబడింది అని అంటే ప్రియులారా అప్పుడు వీరిని పంపిస్తూ మీరు వెళ్ళి ఆరాధించి రండి, వచ్చేటప్పుడు అడ్రస్ చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన ఏం చేస్తాను? ఆరాధిస్తాను అని అన్నాడు. కానీ అతడు ఆ శిశువును చంపాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు ఎరిగి తన దూతలను పంపించి ఏం చేశాడంటే, తన దూతను పంపించి మీరు హేరోదు మార్గమున వెళ్ళొద్దు, వేరొక మార్గమున వెళ్ళిపోండి అని పంపించాడు కదా. ఇక దూతలు తన దగ్గరకు రాకపోవటాన్ని చూసి కోపం తెచ్చుకొని, ఇదిగో ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభువారు చావాలి, నాకంటే యూదుల రాజుగా మరొకడు ఉండకూడదు అని 2 సంవత్సరాల వయసు తక్కువ కలిగిన పిల్లలందరినీ ఏం చేయించాడు? ఎందుకు చంపించాడు? ఎందుకు చంపించాడు? అప్పటికి ప్రభువారికి కూడా దరిదాపు ప్రియులారా ఆ వయసు ఉంది కనుక. కాబట్టి 2 సంవత్సరాల వయసు తక్కువ కలిగినటువంటి వారందరిని చంపిస్తే ఆ చంపించినటువంటి వారిలో క్రీస్తు కూడా ఉంటాడు, ఆయన కూడా ఏమైపోతాడు? మరణిస్తాడు. ఇక యూదుల రాజు నేను తప్ప ఇంకెవరు ఉండరు అని అనుకున్నాడు. అంటే మృంగేయాలనుకుంది. ప్రియులారా గమనించారా? సాతానుడు ఎప్పుడైనా పని చేసే సమయంలో ప్రియులారా సాతానుడు కనబడి చేస్తాడా, కనబడకుండా చేస్తాడా పని? వాడెందుకు కనబడతాడు? వాడు ఆత్మే కదా. దేవుడు ఆత్మే, దేవుడు కనబడడు. దెయ్యము కూడా ఆత్మే, దెయ్యం కూడా కనబడదు. మరి ఎలా చేస్తాడు వాడు? ప్రధానులలో దూరతాడు, మనుషులలో దూరతాడు, అధికారులలో దూరతాడు. ఇప్పుడు అధికారులలో దూరి వాడి కార్యాలను ఏం చేసుకుంటాడు? వాడు నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు మహాఘట సర్పమైనటువంటి ఆ సాతాను, ఆ అపవాది అనేటువంటి వాడు ఎవరిలో దూరాడు అనంటే హేరోదులో దూరి, ఇప్పుడు అధికారి ఆయనే కాబట్టి యూదులకు రాజు కాబట్టి ఆ రాజ్యములోనే క్రీస్తు పుట్టాడు కాబట్టి ఆ క్రీస్తుని చంపే ఆలోచన పుట్టించిన వాడెవరు చెప్పండి? అపవాది. ఏవండి గమనిస్తున్నారా? వాక్యం వింటున్న ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో కననయ్యు నా శిశువును చంపేయాలి, ఎందుకంటే ఈయన్ని చంపేస్తే గాని లోకమంతా నా వైపు ఉండదు. ఎందుకంటే అప్పటికే రాజ్యాలన్నీ తన వైపుకి ఆకర్షించేసుకున్నాడు అప్పటికి. అందుకే యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని ఆయన ప్రియులారా మరి ఆ ప్రార్థన చేసిన తదుపరి సాతానుడు ఆయన దగ్గరకు వచ్చి ఆకలితో ఉండటాన్ని చూచి ఆయన్ని అనేక విధాలుగా శోధించాడు. అందులో ఒకటి ఏంటంటే ఒక ఎత్తైనటువంటి ప్రదేశం మీదకి తీసుకొని వెళ్ళి ఆయన్ని రాజ్యములన్నిటిని, లోక రాజ్యములన్నిటిని చూపించి నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. అంటే ఆ రాజ్యాలన్నీ ఎవరి వైపు ఉన్నాయి? ఎప్పటికీ రాజ్య అధికారాలన్నీ ఎవరి చేతిలో పనిచేస్తున్నాయి? సాతాను చేతిలో పనిచేస్తున్నాయి రాజ్యాలు.
గమనిస్తున్నారండి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు బ్రతకవలసిన, దేవుడు చెప్పినట్లుగా నడవలసిన రాజ్యాలన్నీ ఎవరి చేతులకు వెళ్ళిపోయాయి? అపవాది చేతులకి. ఇప్పుడు అపవాది అంటున్నాడు, నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. నీకు మొక్కి ఈ రాజ్యాలను సంపాదించుకోవటానికి నేను రాలేదు. నాకంటూ ఒక రాజ్యాన్ని స్థిరపరిచి ఆ రాజ్యము ద్వారా ఈ లోకాన్ని నేను నా వైపుకు ఆకర్షించుకుంటాను. అంటే అప్పటికే అధికార బలం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? అపవాది చేతిలో. కాబట్టి ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు యేసు ప్రభు పుట్టగానే మ్రింగెయ్యాలని? ఇప్పుడు చదవండి 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ విషయాలు మనము గుర్తించాలి. యేసు ప్రభు వారు పుట్టాడు. యేసు ప్రభుని చంపాలనుకున్నాడు హేరోదు. మరి యేసు ప్రభు చనిపోయాడా? ఏ దూతలైతే ఇదిగో మీరు హేరోదు మార్గమున వెళ్ళొద్దు అని చెప్పారో ఆ దూతలే యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు నీవు ఈ బిడ్డను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు ఇతన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు అని ఆ దేవుడు మనుషుల ఆలోచన ఎరిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పుడే ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోండి అని ఐగుప్తుకు పంపించేశాడు తన తల్లిదండ్రులైన మరియ యోసేపులను. పంపించిన తర్వాత జరిగింది 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ కలిగిన వారిని చంపేయమని. మృంగాలనుకున్నాడు. చూడండి, మృంగేసేయాలి ఇక వాడిని. పుట్టబోయే ప్రభువుని మృంగాలనుకుంటాడా? ప్రియులారా, దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఇప్పటి వరకు ఇశ్రాయేలీలకు ఎంతో మంది రాజులు వచ్చారు, కానీ ఈయనలాంటి రాజు రాలేదు. ఇప్పుడు ఈయన రాజుగా నిలబడి ఒక రాజ్యాన్ని స్థాపించాలి. అదే క్రీస్తు సంఘం. వచ్చాడు. అపవాది ఉన్నటువంటి ప్రజల మధ్యలోనే స్వార్థ చేశాడు. ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో విధాలుగా సాతాను కార్యములన్నిటినీ ఓడించాడు. వాడు వేసే ప్రతి బాణమును ఆర్పివేశాడు. మానవులందరి కొరకై శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లేచి ఆయన ఆరోహణమై తండ్రి సింహాసనమును యొద్దకు వెళ్ళిపోయాడు. అది అక్కడ ఉన్నటువంటి ఆ విషయం. ఆ మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడ్డాడు. అంటే వెంటనే కొనిపోబడ్డాడని కాదు అక్కడ అర్థం. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి, ప్రియులారా, ఏదైతే నెరవేర్చాలనుకున్నాడో ఆ శిలువ మరణము ద్వారా తండ్రి మాటలు భూమి మీద చెప్పి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి శిలువ మీద మరణించి వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎక్కడ? మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. 16వ అధ్యాయము 19వ వచనమండి. ఇలాగున ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. ఇక్కడికి పని చేశాడు, పని ముగించుకున్నాడు. మృంగేయాలనుకున్న ప్రభువును మృంగేయలేకపోయింది మహాఘట సర్పం. ఇప్పుడు ప్రభు తాను పని ముగించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకమందున్న తండ్రి సింహాసనము దగ్గరకు వెళ్ళిపోయి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ప్రియులారా, ఇక పని ఎవరిది అని అంటే అపోస్తలులకు ఇచ్చాడు. 12 మంది శిష్యులకు ఈ పని అప్పగించాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం.
ఇప్పుడు అపోస్తలులు ప్రియులారా దేవుని పని జరిగించటానికి కొంతకాలము యెరూషలేములో ఉండమని ప్రభువే చెప్పాడు. మీరు ఇవ్వబడిన వాగ్దానం ఉంది, అది రావాలి, ఇప్పటి వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అనగా, అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఒక మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా 50వ దినాన్న యేసుక్రీస్తు వారు వెళ్ళి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పంపించినప్పుడు అనేక ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ కూడా ఎక్కడికి వచ్చారు అని అంటే యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చారు అనేక మంది. ప్రియులారా, మనం అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఎంతమంది వచ్చారో చూడండి అక్కడికి. వాళ్ళంతా యూదులేనండి. వాక్యంలో మనము చూస్తే 2వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఏమండి, ఆనాడు ఎక్కడ ఉన్న ఆకాశము క్రింద అంటే లోకములో ఎక్కడున్నటువంటి యూదులు పస్కా పండుగ అనేసరికి ఎక్కడికి వచ్చేయాలి? వాళ్ళు యెరూషలేమునకు వచ్చేస్తారు. అప్పటికి ఆ ప్రదేశాలలో అంటే ఏ ప్రదేశాలలో నుండి వచ్చారు వాళ్ళు చూడండి ఒకసారి. చదవండి కింద. జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పురుగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఏమండి, గమనించండి. ఇక్కడ ఇప్పుడు ప్రభువు వెళ్ళిపోయి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అనేక ప్రదేశాలలో ఉన్నటువంటి యూదులందరూ యెరూషలేముకు వచ్చేసారు. ఇక్కడ వ్రాయబడినటువంటి దేశాల నుండి అనేక మంది యూదులు వచ్చేసారు. అప్పుడు పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా, ప్రియులారా, పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా వారి హృదయములో ఆ వాక్యము ప్రియులారా గుర్చబడి పొడవబడి వారు క్రీస్తు మరణమును గురించి ఎరిగిన వారై రక్షణ పొంది వారు పేతురు గారి మాట ప్రకారం బాప్తిస్మం పొంది ప్రియులారా వారు సంఘముగా చేర్చబడి అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు కదండి. ఎడతెగక ఉన్నారు. వీళ్ళంతా యూదులే. 3000 మంది రక్షించబడిన వారందరూ యూదులేనండి. ప్రియులారా, వీళ్ళందరూ కూడా సంఘముగా ఏర్పాటయ్యారు. ఇప్పుడు సంఘముగా ఏర్పాటయ్యారు. ఎవరి మరణము వీరికి తెలిసింది? క్రీస్తు మరణం, మన కొరకి ఆయన చనిపోయాడు అని వార్త విని పేతురు గారి ప్రసంగములో వారు పొడవబడి రక్షించబడి సంఘముగా ఏర్పడ్డారు. ఆ సంఘమే క్రీస్తు సంఘముగా, క్రీస్తు శరీరముగా, ఆ సంఘమే క్రీస్తు భార్యగా చేయబడింది కదండి. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఇప్పుడు ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇది ఊరుకుందా? ఈ ప్రియుల సింహాసనం యొద్దకు కొనిపోబడ్డాడు కదా ప్రభువు, తన కార్యాన్ని ముగించుకుని ఊరుకుందా? ఊరుకోలేదండి. 6వ వచనం చదవండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. ఆ స్త్రీ, ఏ స్త్రీ? ఇశ్రాయేలీలు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు? అదే ఇందాక మనం అపోస్తల కార్యముల గ్రంథంలో అనేక ప్రదేశాలకు వెళ్ళి చెదిరిపోయినటువంటి వాళ్ళంతా వచ్చారు కదా యెరూషలేముకి. ఇప్పుడు ఎప్పుడైతే వీరు ప్రభువుని నమ్మారో, ఒక సంఘముగా ఏర్పడ్డారో, ఇప్పుడు నూతన నిబంధన సంఘం అనే స్త్రీని కూడా ఏం చేయాలనుకుంది అని అంటే పాడు చేయాలనుకుంది. అందుకే ఇప్పుడు రేపింది కొంతమందిని. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం,
చూడండి ఒకసారి త్వరగా నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏం జరిగిందండి? ఏం జరిగించిందండి? ఊరుకుందనుకున్నారంటే గట్ట సర్పం ఊరుకుందా? యేసు ప్రభుని మింగాలనుకుంది, పుట్టబోయే శిశువుని మింగాలనుకుంది, దానివల్ల కాలేదు. ఆయన వచ్చాడు, తన కార్యమును ముగించుకొని తండ్రి యొద్దకు వెళ్ళిపోయి ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు భూమి మీద ఆయనను గురించి ప్రకటిస్తున్న వారున్నారే, సంఘముగా ఏర్పడిన వారున్నారే, ఇప్పుడు వాళ్ళని హింసించాలి అని ఇప్పుడు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు ఏమైపోయారండి? చెదిరిపోయారు. ఏమైపోయారండి వీళ్ళు? చెదిరిపోయారు. ఎందుకు? గొప్ప హింస జరిగింది. ఎక్కడ? యెరూషలేములో. ఎవరికి? సంఘానికి. సంఘానికి గొప్ప హింస జరిగింది కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఇది పారిపోవలసి వచ్చింది. సంఘం పారిపోయారు. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములోకి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఏవండి, ఊరుకుందా సైతానుడు? లేపుకుంది ఒక వ్యక్తిని. ఎవరిని? సౌల్ని. ఎందుకు లేపుకుంది? సంఘాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి. చెదిరిపోయారండి వీళ్ళంతా. సంఘముగా కూడిన వీళ్ళంతా ఏమైపోయారు? ఎందుకు? హింస కలిగించింది. ఈ మహాఘట సర్పం ఊరుకోలేదు. అందుకని పారిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. సంఘం పారిపోయిన వీళ్ళందరూ మంచిదయ్యింది పారిపోవటం. చెదిరిపోయిన వీళ్ళందరూ మంచిదయ్యింది. చెదిరిపోయిన వీళ్ళందరూ ఊరుకున్నారా? ఏం చేశారు చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు ఏం చేశారండి? ఏం చేస్తూ? ఎవరు? చూసారా ప్రియులారా? చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు గొప్ప హింస కలిగింది అని వీళ్ళకి బాధ లేకుండా, అయ్యో ఎందుకులే మళ్ళీ మనకొచ్చిన సావు, ఎందుకు ఈ దెబ్బలు, ఎందుకు ఈ హింస అని అనుకోకుండా చెదిరిపోయిన వారు వాక్యమును ప్రకటించుచు సంచారము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు 9వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘం ఎలా వర్ధిల్లిందో చూడండి. 31వ వచనం. కావున 9:31 కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అలా ప్రారంభమైన సంఘములో ఈరోజు మనం కూడా ఉన్నామా? ఏమండి? అలా ప్రారంభమై చెదిరిపోయిన వారు ఏం చేశారండి? వాక్యాన్ని ప్రకటించారు, సంచారం చేశారు. ప్రియులారా, ఇదిగో సాతానుడు ఎన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా వాక్యం ఆగిందా? సంఘాన్ని హింసించగలిగింది కానీ సంఘాన్ని పాడు చేయగలిగిందా? ఆనాటికి ఈనాటికి సంఘమును పాడు చేయటానికి సాతానుడు అధికారులలో ప్రియులారా వాడు దూరుతున్నాడు. ఆ సాతానుడు అంటే మహాఘట సర్పం మనుషులలో అనేక మందిలో ప్రియులారా పనిచేస్తున్నాడు. ఎందుకు అనంటే కేవలము క్రీస్తు సంఘాన్ని ఏం చేయాలని, కానీ వాడి వల్ల కాదు. కొంతకాలము సంఘము ప్రియులారా దాచబడింది. ప్రియులారా, ఆ సంఘము ఒక ఉన్నతమైనటువంటి రీతిలో విస్తరించటం జరిగింది. గమనించండి, ప్రభువారు తాను చేసిన కార్యాన్ని చేసి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోతే, ఆ స్త్రీ అరణ్యానికి పారిపోతే, ఆ పారిపోయిన వారు ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తూ నేటికి కూడా
ఆ క్రీస్తు సంఘం అనే దేవుని రాజ్యము ఏం చేస్తూ ఉంది? ప్రపంచంలో విస్తరిస్తూ ఉంది. ఇది 12వ అధ్యాయములో ఉన్న మొదటి 6 వచనాలలో ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు ఇది జరిగిందా, జరగవలసిందా? జరిగిపోయింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. మరి 12వ అధ్యాయములో జరిగిపోయినటువంటి విషయాలు మనకు అవసరమా? అవసరమా? అవసరం. ఈ భూమి మీద ఒక మహాఘట సర్పం ఉందని, వాడి పేరే అపవాది అని, సాతానుడు అని, వాడు ఆనాడే కాదు ఈనాడు కూడా పని జరిగిస్తాడు. ఆనాడు జరిగించినంత కంటే కూడా ఎక్కువ కీడు జరిగించవచ్చు. కాబట్టి సంగమా, భయపడకుండా క్రీస్తునందు మీరు బలవంతులుగా కొనసాగండి అని మనకు తెలియచేయటానికి ప్రియులారా, ఇదిగో ఈ ప్రియులార ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అవసరమైంది. ఎందుకంటే ఆనాడు సంఘానికి ఈ శ్రమలు జరిగినాయి కదండి. ఇప్పుడు యోహాను గారు ఎక్కడున్నాడు? ఎక్కడుండి రాస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథం? పద్మసు ద్వీపములో, చెరలో, బాధలో, ఆకలిలో, ఇబ్బందులలో, కొలిమిలో వేయబడిన వాడుగా మీరు ధైర్యంగా ఉండండి. ఇది మొదటి నుండి కూడా సాతానుడి ప్రణాళిక. కాబట్టి వాడి ప్రణాళికలకు ఏమాత్రం మీరు భయపడకండి అని చెప్పటానికి ఈనాడు మనకు, ఆనాడు వారికి, రేపు రాబోయే తరానికి, క్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి, సంగమా జాగ్రత్త అని చెప్పటానికి మనకు దృష్టాంతములుగా చెప్పబడిన విషయాలే ఈ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీని, ఈ యొక్క సూర్యుని ధరించిన స్త్రీ ఎవరో అర్థమైంది కదా మీకు 12వ అధ్యాయంలో. ఏమండి, స్త్రీ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు జనాంగం. సూర్య చంద్రులు ఎవరు చెప్పండి? వారి పితరులు, అంటే వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ప్రియులారా, 12 నక్షత్రములు కలిగిన కిరీటం 12 గోత్రాలలో నుండి వచ్చిన ఇజ్రాయేలు జనాంగం. మహా ఎర్రని ఘట సర్పం అపవాది సాతానుడు. ఎన్ని తలలు, ఎన్ని కొమ్ములు, ఏం చేయాలనుకుంది ఇది? పుట్టబోయే శిశువుని మింగాలనుకుంది. మింగిందా? దాని వల్ల కాదు కూడా. దేవుని ప్రణాళికలు అదెంతండి. అపవాది యొక్క ప్రియుల కార్యం దేవుని యొక్క ప్రణాళికలు ఎంత. ఇప్పుడు దాన్ని గురించి చెప్పటానికి ఇదిగో ఈ యొక్క ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనములో 6వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు మనము చూచాం. మరి ఈ దినాన్న ఆనాడు గొప్ప శ్రమలు జరిగినాయి. వాళ్ళకి జరిగిన హింసలు ఈనాడు మనకున్నాయా? మహాశ్రమలలో గుండా వెళతారు అని చెప్పాడు. మహాశ్రమలలో గుండా సంఘం వెళ్ళింది. ఇంకంతకంటే ఏం శ్రమలు రావాలి? ఇంకా ఏం శ్రమలు రావు ఇంకంతకంటే. ఏమండి, యాకోబుని చంపేశారు, ఇంకంతకంటే మహాశ్రమ ఏమైనా ఉంటుందా? కాబట్టి ప్రియులారా గమనించండి, సంఘమునకు శ్రమ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు దీని వెనుక ఎవరి కుట్ర ఉందని మనం తెలుసుకోవాలి. మహాఘట సర్పమైన సాతాను కుట్ర. ఈరోజు ప్రపంచంలో అధికారులలో పనిచేస్తుంది అది, ప్రభుత్వాలలో పనిచేస్తుంది అది, మనుషులలో ఎంతోమందిలో పనిచేస్తుంది. ఎందుకు అంటే ఈ దేవుని రాజ్యమైన సంఘాన్ని చేయాలని, పాడు చేయాలని. ఇటువంటి పరిస్థితులలో మనము నిలబడి దేవుని కొరకు మన జీవితాలు అప్పగించి ధైర్యముతో వాక్యమును చేతపట్టి ప్రార్థనతో విశ్వాసముతో ప్రియులారా సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై అపవాది తంత్రములను ఎరిగి వాడి వేసే అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులుగా మారదాం. దేవుని కొరకు జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి తండ్రి. నిజంగా ప్రభువా, అపవాది అనేటువంటి ఆ ఎర్రని మహాఘట సర్పం
మొదటి నుండి కూడా వాడు ప్రజలను నీకు కాకుండా చేయటానికి, నాశనం చేయటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడి ప్రయత్నాలను మేము విరిగి పౌలు అన్నట్లుగా మేము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని చెప్పినటువంటి ఆ మాటలను మేము జ్ఞాపకం చేసుకొని మేము కూడా నీ మాటల యందు విశ్వాసము కలిగిన వారమై సాతాను తంత్రములను ఎరిగి వాడు శ్రమ కలిగిస్తున్నప్పుడు, బాధ కలిగిస్తున్నప్పుడు, వేదనలు కలిగిస్తున్నప్పుడు, హింస కలిగిస్తున్నప్పుడు భయపడక స్థిరమైన మనస్సుతో నిన్ను అనుసరించుటకు తగిన సహాయం చేయండి. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు మీరు ఏదైతే అనుగ్రహించారో వాటన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నిత్య జీవము కొరకై మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.